अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अर्रहीक़ुल मख्तूम। మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర. ఇస్లాంకు పూర్వం అరేబియా. అజ్ఞాన కాలం నాటి అరబ్బుల సామాజిక తీరుతెన్నులు. ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితిని అనుసరించేది. అరబ్బుల ఉపాధిపై దృష్టిని సారిస్తే తప్ప దీన్ని అంచనా వేయలేము. వ్యాపారమే వారి జీవనోపాధికి, వృత్తికి ప్రధాన మార్గం కనుక వ్యాపార మార్గాల్లో శాంతి వాతావరణం నెలకొంటే తప్ప ఇది సాధ్యమయ్యే విషయం కాదని అందరికీ తెలుసు. అరేబియా పరిస్థితి ఏమిటంటే కేవలం నిషిద్ధ మాసాల్లోనే ఉక్కాజ్, జిల్మజాజ్ మరియు మజిన్నా పేరుగల సంతలు అరేబియాలో పెట్టడం జరిగేది. పరిశ్రమల విషయానికొస్తే అరబ్బులు ఈ రంగంలో ప్రపంచం మొత్తంలోనూ వెనుకబడి ఉండేవారు. బట్టలు నేయడం, చర్మానికి పదును పెట్టడం లాంటి కొన్ని పరిశ్రమలున్నా చాలా మటుకు అవి యమన్, హీరా మరియు సిరియాకు పొరుగున ఉన్న అరేబియా ప్రాంతాల్లోనే ఉండేవి. అయితే అరేబియా మధ్య భాగంలో మాత్రం వ్యవసాయం, పశుపోషణ కొంతవరకు జరిగేది. అరబ్ స్త్రీలందరూ నూలు వడికేవారు. అయితే వీరి కష్టం అంతా యుద్ధాలు, పోరాటాలకు సమిధగా మారేది. ఆకలి, దారిద్ర్యం అరేబియాలో రాజ్యమేలుతుండటం మూలంగా ప్రజలు తాము రోజూ తొడిగే దుస్తులు సైతం పొందలేకపోయేవారు. నైతిక విలువలు. అజ్ఞాన కాలపు అరబ్బుల్లో నీచపు అలవాట్లు, భ్రష్టు భావాలు, అవివేకం మరియు స్థిరబుద్ధికి భిన్నమైన చేష్టలు ఉండి ఉండడం నిర్వివాదాంశం. అయితే వారిలో కొన్ని నైతిక విలువలు కూడా ఉండేవి. వాటిని గమనించిన ఏ వ్యక్తి అయినా ముక్కుపై వేలు వేసుకోక మానడు. ఉదాహరణకు కొన్ని. 1. దాతృత్వం. ఈ సుగుణం అజ్ఞాన అరబ్బులందరిలోనూ కానవచ్చేది. ఈ దాతృత్వ గుణంలో ఒకరికంటే మరొకరు మించిపోయే ప్రయత్నం చేసేవారు. అరేబియా కవన సాహిత్యంలోని సగానికి పైగా పద్యపాదాలు ఈ దాతృత్వంతో నిండిపోయినందున వారు గర్వించేవారు. ఈ దాతృత్వం పునాదులపైనే ఒకరు తన గురించి గొప్పలు చెప్పుకుంటే మరొకడు ఇంకొకరి దాతృత్వానికి శ్లాఘించేవాడు. తీవ్రమైన చలి, పస్తుల కాలంలో ఎవరైనా అతిథి ఇంటికి వస్తే ఆ గడ్డు కాలంలోనూ దాతృత్వ భావన పెల్లుబికి ఆ ఇంటి యజమాని తన కుటుంబానికి జీవనాధారంగా ఉన్న ఏకైక పెంటి వంటెను జిబా చేసి ఆతిథ్యం ఇచ్చేవాడు. ఈ ఔదార్యం ఫలితంగానే వారు పెద్ద పెద్ద రక్త పరిహారాలను, జరిమానాలను, ఆర్థిక భారాలను నెత్తికేసుకునేవారు. ఇలా ప్రజలను వినాశనం, రక్తపాతం నుండి రక్షించి ఇతర ధనవంతులు సర్దారులను తలదన్నినట్లుగా గర్వించేవారు. ఈ ఔదార్య భావన ఫలితంగానే వారు మద్యపానంపై విర్రవీగేవారు. మద్యపానం గర్వించదగిన విషయం కాదు అని వారికి తెలిసినా అది ఔదార్యం, దాతృత్వాన్ని సులభతరం చేస్తుందని వారి నమ్మకం. ఎందుకంటే నిషామత్తులో సంపదను నీళ్లప్రాయంగా దానమివ్వడం మనిషికి అంత కష్టంగా అనిపించకపోవడమే. కాబట్టి వీరు ద్రాక్ష చెట్టును ఔదార్యంగాను, ద్రాక్ష సారాయిని బింతుల్ కరం ఔదార్యజనితంగాను భావించేవారు. అజ్ఞాన కాలపు కవనల్లో ఈ ఔదార్య గుణం, పొగడ్త, ఔన్నత్యాన్ని చాటే ఓ అధ్యాయంగా కనబడుతుంది. అంత్రబిన్ షద్దాద్ అబసి తన గ్రంథం మువల్లకాలో ఈ అర్థం వచ్చే పద్యపాదాలను ఉటంకించారు. మధ్యాహ్న తీవ్రత తగ్గిన తరువాత నేను నా ఎడమవైపున ఉన్న గాజు సీసాలో సీలు చేయబడిన పసుపు రంగు గల పరిశుభ్రమైన మధును సేవించాను. దాన్ని తాగినప్పుడల్లా నా సంపదను వెదజల్లుతాను. అయినా నా మర్యాదకు ఎలాంటి భంగం కలగదు. మత్తు దిగిన నేను దానం చేయడంలో వెనుకాడను. నా నైతికత, నా ఔదార్యం ఎలాంటిదో మీ అందరికీ తెలుసు. వారు జూదము ఆడేవారు. ఇది ఆ ఔదార్య గుణ ఫలితమే. అది కూడా
దాన ధర్మాలు చేసే ఓ మార్గం అని తలచేవారు. జూదమాడే వారికి వచ్చిన లాభం నుండి మిగిలినదంతా నిరుపేదలకు పంచిపెట్టడం జరిగేది. అందుకే దివ్య ఖురాన్ సారాయి జూదపు ప్రయోజనాన్ని నిరాకరించకుండా ఇలా సెలవిచ్చింది: ఈ రెంటి పాపం వాటి నుంచి వచ్చే లాభం కంటే అధికం. మాటకు కట్టుబడి ఉండడం. ఇది కూడా అజ్ఞాన కాలపు నాటి అరబ్బుల్లోని నైతిక సుగుణాల్లో ఒకటి. ప్రమాణం అంటే వారి దృష్టిలో ధర్మం లాంటిది. సతతం దానికి కట్టుబడి ఉండేవారు. ఈ మార్గంలో తమ సంతానం యొక్క ప్రాణాలు పోయినా, ఇల్లు గుల్లైపోయినా వారికి తక్కువే. దీన్ని అర్థం చేసుకోవాలంటే హనీ బిన్ మసూద్ షైబానీ, సముఐల్ బిన్ అద్ లేదా హాజిబ్ బిన్ జరాహ్ సంఘటనలు చాలు. ఆత్మాభిమానం. ఆత్మాభిమాని అయి ఉండడం, దౌర్జన్యం, పీడనను సహించకపోవడం కూడా అజ్ఞానపు నైతిక విలువల్లో ఒకటి. దీని కారణంగా వారిలో శౌర్యం, ఆత్మాభిమానం హద్దుమీరిపోయి ఉండేవి. వెంటనే రోషపూరితులయ్యేవారు. అవమానకరమని అనిపించే చిన్న చిన్న విషయాల్లో సైతం కత్తులు దూసి నిలబడేవారు. రక్తపాతం కూడా జరిగేది. ఈ మార్గంలో వారికి ప్రాణం అంటే లెక్క ఉండేది కాదు. సంకల్ప సాధన. అజ్ఞాన అరబ్బులు ఓ పనిని గౌరవప్రదమైనది, కీర్తిదాయిని అని అనుకుంటే దాన్ని సాధించడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి దాన్ని సాధించడానికి ప్రయత్నం చేసేవారు. అది వారిలోని ఓ ప్రత్యేకత. సహనం, సంయమనం. ఇది కూడా అజ్ఞాన కాలంలో ఉండిన శ్లాఘనీయ ప్రత్యేకత. అయితే ఇది వారి మితిమీరిన శౌర్య పరాక్రమాలు మరియు ఎల్లవేళలా యుద్ధాలలో పాల్గొనడం వల్ల బయటకు కానవచ్చేది కాదు. ఎడారి దేశదుముర్ల నిరాడంబరత. అంటే నాగరికత, కల్మషాలు, ఎత్తుగడలు తెలియకపోవడం. దీని ఫలితంగా వారిలో సత్యం, నీతి, నిజాయితీ చోటు చేసుకొని ఉండడం. మోసం, దగ, మాటను జవదాటడం అంటే అసహించుకునేవారు. అరేబియా ద్వీపానికి మిగతా ప్రపంచంతో గల భౌగోళిక సంబంధ బాంధవ్యాలే కాకుండా అరబ్బుల్లోని ఈ నైతిక విలువల కారణంగా మానవాళి నాయకత్వానికి మరియు దైవ దౌత్య భారం మోయడానికి ఈ జాతిని ఎన్నుకోవడం జరిగిందేమో అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ నైతిక విలువలు కొన్ని సందర్భాల్లో కల్లోలాన్ని, అశాంతిని రేకెత్తించడానికి కారణభూతమై అప్పుడప్పుడు భయంకర సంఘటనలు కూడా చేసుకునేవి. అయితే స్వతహాగా ఇవి చాలా అమూల్యమైన నైతిక విలువలు. కొంత సంస్కరణతో మానవ సమాజానికి ప్రయోజనకరమైనవిగా మారడానికి ఆస్కారం ఉంది. ఈ కార్యాన్నే ఇస్లాం ధర్మం నిర్వహించగలిగింది. బహుశా ఈ నైతికతల్లో మాటకు కట్టుబడి ఉండడం అనే సుగుణం తర్వాత ఆత్మాభిమానం, దాని దృఢత్వం, సంకల్ప సాధన అతి విలువైనవి, ప్రయోజనకరమైనవి. కారణం ఈ ప్రచండ శక్తి సంకల్ప శుద్ధి, సంకల్ప సాధన లేకుండా అరాచకాన్ని, కల్లోలాన్ని అంతమొందించి న్యాయ వ్యవస్థను పునరుద్ధరించడం సాధ్యం కాకపోయేది. అజ్ఞాన అరబ్బుల్లో మరికొన్ని సుగుణాలు కూడా ఉండేవి. రేపు మనం మహాప్రవక్త వంశావళి, జననం గురించి తెలుసుకుందాము. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.